హాయ్ అండి. ఈరోజైతే డీమార్ట్కి వెళ్ళాము. మా ఆయన తొందరగా రెడీగా అవి బయటికి తీసుకెళ్తా అంటే నేను ఇంకెక్కడికి తీసుకుపోతాడని చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా అనమాట. ఇది మనకు కొత్తగా కొరియన్ ఏం సినిమాది కొరియన్ కనకరాజు మూవీ వచ్చింది కదా, ఆ మూవీకి తీసుకుపోతాడేమో అనుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ తీసుకుపోయింది ఏడికే డీమార్ట్కి. అవునండి, డీమార్ట్కి అనమాట. సో ఈరోజు అయితే డీమార్ట్లో నేను తెచ్చిన గ్రాసరీ ఎంత ప్రైస్ ఉన్నాయి, ఎట్లున్నాయి మీకు చాలామందికి తెలుసు. డిమార్ట్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తాయని. కొంచెం తెలియని వాళ్ళ కోసము ఒక అవగాహన కోసం నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే అలోవెరా సోప్స్ తెచ్చుకున్నాను ఈసారి. అలోవెరా సోప్స్ వచ్చేసి మనకు చాలా న్యాచురల్ అనమాట. ఇవి చూడండి, న్యాచురల్ సోప్స్ ఇవి బాగున్నాయి కదా. ఇవి మనకు ఒక్క 2 సోప్స్ వచ్చేసి మనకు 99 రూపీస్, అంటే ఈ 100 రూపీస్కి 2 సోప్స్ వచ్చినాయి అనమాట. ఇంకా 2 ఉంటాయి కదా, ఇదిగోండి నేను 4 తెచ్చుకున్నాను. 200కి 4 సోప్స్ వచ్చినాయి. సో న్యాచురల్, కెమికల్ లేనివి చాలా బాగుంటాయి. మీరు కూడా యూజ్ చేయండి, ఓకేనా. నేనైతే ఈ అలోవెరా సోప్స్ యూజ్ చేస్తాను. ఇంకొచ్చేసి మనకు పప్పులు అన్నీ మనకు చాలామంది ఇక్కడ నార్మల్ కిరాణా షాప్లలో కొనడం అయితే మానేసిరు. సో అక్కడ ఏంటంటే హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ ఇస్తారు, కేజీ అంటే కేజీ ఇస్తారు. కానీ డిమార్ట్లో అట్లా కాదు. మనం ఎంతైతే కవర్లోకి తీసుకుంటామో దానికి ఒక అయితే ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, నేను పప్పు 1.74 కేజీ తీసుకున్నా. అంటే 1 కేజీ మీద ఎక్కువ ఉంది. దీనికి 108 రూపీస్ పడుతుంది అనమాట. అంటే మనకు ఎంతైతే తీసుకుంటామో దాని మీద ఎక్స్ట్రా పడుతుంది. అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అయితే మనం జోకలేం కదా అక్కడ. సో అట్లుంటుంది. ఇక్కడ చూడండి, పల్లీలు 398 గ్రామ్స్ తీసుకుంటే కేజీ ఏంటి 398, 400 గ్రామ్స్. మళ్ళీ కేజీ అని వచ్చింది పక్కకి. ఓకే, 400 గ్రామ్స్ పల్లీలు వచ్చేసి 56 రూపీస్, ఓకేనా. సో చింతపండు చూడండి, మనకైతే షాప్లలో పోతే కేజీ హాఫ్ కేజీ తీసుకుంటాం. ఇది కూడా 400 గ్రామ్స్ ఉంది, 67 రూపీస్ పడ్డది అనమాట. 400 గ్రామ్స్ చింతపండు 67 రూపీస్. సో తక్కువే ఉన్నాయని అనుకుంటున్నాను ప్రైజెస్ నేను. ఇంకా మినప్పప్పు ఇది కూడా 500 గ్రామ్స్ ఉంది. లిటరలీ 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ కదా. హాఫ్ కేజీ మినప్పప్పు మనకి ఎంత 57 రూపీసే పడింది అనమాట. ఇంకొచ్చేసి కందిపప్పు. సో కందిపప్పు అయితే లిటరలీ మాకు 3 కేజీస్ అవుతుంది, ఎవ్రీ మంత్ 3 దాటుతుంది. ఈ కందిపప్పు వచ్చేసి 1.95, అంటే 2 కేజీ కందిపప్పు వచ్చేసి మాకు ఎంతకు ప్రైజు 222 రూపీస్, 222 రూపాయలు 2 కేజీ కందిపప్పు వచ్చేసింది. అంటే మనకు అక్కడ జోకడంలో నెక్ టు నెక్ ఉండదు. మనం ఎంత తీసుకుంటే అంతకు వాళ్ళు ప్రైజ్ వేసేస్తారు. సో డిమార్ట్కు వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది, తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. రీజనబుల్ ప్రైజే ఉంటుంది, మనకు తక్కువ రేట్లో కూడా చాలా గ్రాసరీ వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. 574 గ్రామ్స్ శనగపప్పుకి 48 రూపీస్ మాత్రమే పడ్డది. అంటే హాఫ్ కేజీ శనగపప్పుకి లిటరలీ 48 రూపీసే పడింది. ఆయిల్ ప్యాకెట్స్ కూడా అక్కడ తక్కువ రేట్కి ఉంటాయి. ఎంత తక్కువ ఉంటాయి విషయం? మనకు ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి ఇప్పుడు ఇది గోల్డ్ డ్రాప్ ఉంది కదా, నార్మల్ హోల్సేల్ షాప్లలో 185 గోల్డ్ డ్రాప్ వచ్చేసి మనకు డిమార్ట్లో 175 రూపీస్కి వస్తుంది. అంటే లిటరలీ మనకు ప్యాకెట్ మీద 10 రూపీస్ సేవ్ అవుతుంది అనమాట. అట్లా 4 ప్యాకెట్లు తీసుకుంటే 40 రూపీస్ వచ్చేస్తాయి కదా. అందుకే డిమార్ట్ కొండి అందరూ, ఓకేనా. ఇంకా ఇది వచ్చేసి బెల్లం పౌడర్. షుగర్ మానేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఛాయ్ చక్కెర ఎక్కువ అయిపోతుంది. ఛాయ్ రోజుకు 4 సార్లు తాగుతాం కదా. ఈసారి బెల్లం పౌడర్తో ఛాయ్ ట్రై చేద్దామని బెల్లం పౌడర్ తీసుకొచ్చిన. ఇది వచ్చేసి హాఫ్ కేజీ 60 రూపీస్ పడింది. 500 గ్రామ్స్ హాఫ్ కేజీ 60 రూపీస్. సో టీ కూడా చాలా బాగుంటుంది, బెల్లం టీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వచ్చేసి అది రవ్వ లాస్ట్లో చెప్తాను నేను, ఓకే. ఇది వచ్చేసి మనకు సేమియా, లూజ్ సేమియా తెలుసు కదా, మనం సేమియా ఉప్మా చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, ఇదనమాట. సో ఇది వచ్చేసి 600 కేజీ, అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఇది మనకు వచ్చేసి 35 రూపీస్ ఉంది. హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంది, 35 రూపీస్కి వచ్చింది మనకు లూజ్ సేమియా. రూపీస్కి వచ్చింది, ఓకే. సాల్ట్ అయితే మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా. సో సాల్ట్ అయితే ఇంకా దీని మీద 1 రూపీ 2 రూపీస్తో తగ్గుతుంది. ఈ 4 సెట్ ఆఫ్ బట్టల సబ్బులు హెన్కో, ఇవి మనకు 100 రూపీస్కి వచ్చినాయి, ఓకేనా. బాగున్నాయి ప్రైజెస్ అయితే. సో డిమార్ట్కి ఇది పుట్నాల పప్పు, ఇది వచ్చేసి మనకు
500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ పుట్నాల పప్పు 55 రూపీస్కి వచ్చింది. సో ఏంటంటే డీమార్ట్లో చాలా ప్రైసెస్ తక్కువ ఉంటాయి, మనకు మనీ కూడా సేవ్ అవుతాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక్క ఐటెం కొనడానికి వెళ్ళి ఒకటే ఐటెం కొనుక్కొని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే, అంటే 10 సామాన్లు కొనకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అట్లా ఎవరి వల్ల కాదు, మేబీ చూద్దాం. ఒక ఐటెం కోసం వెళ్ళి ఒక ఐటెం కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దాము. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ డీమార్ట్ వచ్చినప్పటి నుండి మనకు చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి కదా, ఇంకా వాటిపైనే బతికే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకైతే చాలా నష్టం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు, ఒక చిన్న వస్తువు కొనడానికైనా డీమార్ట్కి వెళ్తున్నాం. మనము వెళ్ళి 1 కాదు 4 తెచ్చుకుంటున్నాం. సో మనకు సామాన్లు కావాల్సినప్పుడు డీమార్ట్కి వెళ్ళాల్సిందే, తప్పదు. కాకపోతే ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఇట్లా చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలన్నమాట. వాళ్ళు కూడా బతకాలి కదా. 1-2 వస్తువులు కావాలంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి తీసుకోండి, ఓకేనా. ఈ వీడియో ద్వారా నేనైతే చిన్న వ్యాపారస్తులని ప్రోత్సహించాలని చెప్పాలనుకుంటున్నాను. కిరాణా షాప్ వాళ్ళు కూడా బతకాలి కాబట్టి మనం చిన్న చిన్న వస్తువులకి కిరాణా షాప్లకే వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.